ఎవరినో మభ్యపెట్టడానికి, ఎవరినో ఎవరి కళ్ళలోనో సంతోషం చూడటానికో, ఎవరి కోసమో ఏదో ఆశించి అడ్డగోలుగా మాట్లాడితే తర్వాత వచ్చే పరిణామాలకి బాధ్యులు మనమే అవుతాం అని చెప్పడానికి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ వైసీపీ నేత బోరగడ్డ అనిల్. ఎందుకంటే బోరగడ్డ అనిల్ గురించి మనకు తెలిసింది. ఎంత అగ్రెసివ్‌గా మాట్లాడతారు, ఎంత బూతులు తిడతారు, ఎంత దుర్భాషలాడారనేది మనందరికి తెలిసిందే. గతంలో కూడా చూసాం. ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే ఆయన పరిస్థితి ఎలా తయారైందంటే, అసలు నువ్వు మా పార్టీ వాడివే గాదు, నువ్వు బయటికెళ్ళిపో గంటే కనీసం ఆకలిగా ఉంది భోజనం పెట్టండిరా బాబు అన్నా కూడా కనీసం భోజనం పెట్టకుండా పంపించిన వైఖరి. ఇప్పుడు ఆ న్యాయం కోసం ఆ వైసీపీ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ధర్నా దిగారు. భార్యతో కలిసి ధర్నా కూర్చొని చెప్తూ ఉన్నారు. నాకు ఈ విధంగా ఇంత అన్యాయం జరిగారు. ఈ విధంగా పార్టీ కోసం 9 నెలలు జైలుకెళ్ళాను. పోలీసులతో కొట్టించుకున్నాను. 25 కేసులు పెట్టించుకున్నాను. జగనన్న కోసం ఇదంతా చేశానని ఎంత మొత్తుకుని చెప్తూ ఉన్నాడు. కానీ పార్టీ నేతలు మాత్రం గుర్తించట్లేదు, పట్టించుకోవట్లేదు. బయటికి గెంటేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇదంతా చేస్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి అట్లనే పూడి శ్రీహరి అని ఎవరైతే ఉన్నారో ఆళ్ళే ఇదంతా చేస్తున్నారు. జగన్‌కి అసలు మా పార్టీ అధినేతకి దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు గురించి ఆయనకు తెలీదు. ఆయనంతా జెన్యూన్‌గా ఉంది అనుకుంటున్నారు. కానీ పార్టీలో తెలియకుండా ఆయనకి తెలియకుండానే చాలా అంశాలు జరుగుతున్నాయి. వాటి వల్ల మాలాంటి నేతలు చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తన గోడు వెళ్లబోసుకుంటున్నారు. సరే ఆయన వైసీపీ స్టాండ్ తీసుకొని ఏ స్థాయిలో మాట్లాడారు ఏందనేది మనందరికీ తెలిసిందే. ఒకసారి ఆయన గతంలో ఏం మాట్లాడారో తెలుసుకుందాం. తర్వాత మళ్ళా ప్రెజెంట్ స్టేటస్‌కొద్దాం. అయితే పవన్ కళ్యాణ్‌ని, చిరంజీవిని మొత్తం ఫ్యామిలీని నరికవతల పడేశారు. నా చెల్లెలికి పవన్ కళ్యాణ్ నందినికి చేసిన అన్యాయం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు కోసుకొండకి నా కొడుకులు ముక్కలు ముక్కలు నరికవతల పడేశారు. ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రానా కొడక రా, వైజాగ్ రా, నిన్ను అక్కడే నాకు పవన్ కళ్యాణ్ పట్ల ఎంత నీచంగా మాట్లాడాడో చూడండి. అంటే బూతులు ఆయనకి మాత్రమే వస్తాయా, వేరే వాళ్ళకి రావా అన్నట్లుగా మాట్లాడాడు. వేరే వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ బూతులొచ్చు. కానీ వాళ్ళు కొంచెం సభ్యత సంస్కారంతో ఏం మాట్లాడలేదు. అంటే అప్పుడు ఆ సమయంలో నిజానికి ఇతను వైసీపీ కాదు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని రామ్‌దాస్ అత్వాలే అని ఎవరైతే కేంద్ర మంత్రిగా ఉన్నారో ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి. కానీ అందులో ఉంటూ ఆ పార్టీలో ఉంటూనే సమ్‌హౌ భారతికో, జగన్‌కో ఏదో తప్పుగా బూతులు మాట్లాడారని చెప్పేసి ఇతను వైసీపీ స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత రామ్‌దాస్ అత్వాలే అనే వ్యక్తి నువ్వు రిజైన్ సారీ చెప్పు, నువ్వు చేసిన పనికి పార్టీ నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించావు, నువ్వు సారీ చెప్పు అని చెప్తే, లేదు నేను సారీ చెప్పనని చెప్పేసి ఇతను ఇంకా వైసీపీకి స్టిక్ అయ్యాడు. అప్పటి నుంచి వైసీపీ స్టాండ్ ఎత్తుకుంటూ అడ్డొచ్చిన వాళ్ళందరిని కూడా విపరీతంగా తిడుతున్న పరిస్థితి మనం చూసుకుంటూ వచ్చాం. సో ఎంత నీచంగా మాట్లాడాడు చూడండి. ఎంత అంటే అప్పుడు అధికారంలో ఉంది. అప్పుడు 2019, 24 మధ్య ఇతను పెట్టరేగిపోయింది, రెచ్చిపోయింది మొత్తం కూడా ఆ పీరియడ్‌లోనే. 2019, 24 మధ్యలోనే చాలా సివియర్‌గా అధికారం మంది ఇంకా భవిష్యత్తులో ఎవరు రారు, అధికారం వైసీపీ జగన్‌దే అని ఆ ప్రాస్పెక్ట్‌లో ఉన్నాడో మరి ఇంకా నమ్మకం ఏమో తెలీదు గానీ, ఎంత తీవ్రం అంటే అంత తీవ్రం. మరి ఎవడు కూడా అట్లా మాట్లాడు. అన్ని ఒక పొలిటికల్ నేతగా ఉండి అతను ఏదో చదువుకున్న వ్యక్తి అని చెప్తూ ఉన్నాడు. 2 సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయని చెప్తున్నాడు. ఇవన్నీ చెప్తున్నాడు. కానీ అంత నీచంగా, అంత వల్గర్‌గా ఎవరైనా మాట్లాడతారా అనే డౌట్ అయితే ప్రతి ఒక్కరికి వస్తది. వైజాగ్ వస్తున్నావు కదా, రానా కొడక రా, నీ సంగతి తేల్చకపోతే ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బని కొడుకు నేను చెప్తా. అప్పటి సీఎం ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తానంట చంద్రబాబు నాయుడిని లొకేషన్ లేపేస్తాడట. చంద్రబాబు నాయుడైనా, వాడి అమ్మ నా కొడుకు, వాడయ్య కర్జూర్ నాయుడైనా, లోకేష్ గాడైనా, నా కొడకల్లారా రాతలు రాసిన భగవంతుడు మిమ్మల్ని కాపాడాడు, ఎంత నీచంగా మాట్లాడు చూడండి. ఎంత నికృష్టంగా, ఎంత దారుణంగా. అసలు ఎవరైనా పొలిటీషియన్ అని చెప్పుకుంటున్నాడు బాగానే ఉంది. కానీ ఆ పొలిటీషియన్ అలా మాట్లాడతాడా? అంటే ఎవరి మెప్పు కోసం, ఎవరి కోసం ఆ విధంగా అడ్డగోలుగా, అంటే మేబీ కొడాలి నాని అంటారు కానీ కొడాలి నాని కంటే ఎక్కువ ఇతను యాక్చువల్‌గా. లిస్ట్ పెడితే మాత్రం ఫస్ట్ ఇతను ఉంటాడు, తర్వాత కొడాలి నాని ఉండొచ్చు. ఇంకో బయట కూడా విందాం చూడండి. ముట్టుగుడు తీసేసి చంద్రబాబు నాయుడు అక్రమంగా తన సంతానమే పవన్ కళ్యాణ్. అఖిలానంతా నీకు పుట్టాడా లేదా? తొందరలో 2 నెలల్లో స్క్రీన్ మీదకి వస్తుంది. సో పేరుతో ఉన్నారు గర్భవతి, ప్రెగ్నెంట్ చేసి పవన్ కళ్యాణ్ అని లోడ్ చేసి ఎక్స్ట్రా మ్యాగజైన్స్ కూడా పెట్టి కేంద్ర మంత్రులు ఉన్నారు. పిలిస్తే ఇంట్లో నుంచి కూర్చొని కాఫీ లేకపోతే కేంద్ర మంత్రులు ఉన్నారు, క్యాబినెట్ సెక్రటరీలు ఉన్నారు. నితిన్ గడ్కరీ గారు వాటిలో ఏదో ఒక రూపాయన చంద్రబాబు నాయుడు పార్టీ దాకా అయితే బతకనిచ్చి ఏంటంటే ఓపెన్ స్టేట్మెంట్, ఓపెన్ థ్రెటనింగ్. ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన, అంటే ఇతను కామెంట్ చేసిన సమయానికి మేబీ ఆయన విపక్షంలో ఉన్నారు. అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ఆ వ్యక్తిని చంపేస్తాను అంత ఓపెన్ థ్రెట్ చేస్తున్నాడంటే ఎంత హెడ్ వెయిట్ ఉండాలా, ఎంత బలుపుతో ఉండాలా, మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు. ఇంకోటి చూద్దాం. ఇలా చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి.
ఎంత దారుణంగా, నీచంగా మాట్లాడాడో. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం జరిగింది అతనికి, ఇసిరి అవతలేశారు. ఆఫ్‌కోర్స్ అతను మనకు తెలిసిందే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన గతంలో చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అలిగేషన్స్ కావచ్చు, ఓపెన్ థ్రెట్స్ కావచ్చు, వీటిని బేస్ చేసుకొని అరెస్ట్ చేయటం. అతన్ని 9 నెలలు జైల్లో కూడా పెట్టారు. బీభత్సంగా కొట్టారు. అదంతా అంటే పోలీస్ ట్రీట్‌మెంట్‌లో భాగంగా జరగాల్సిన మొత్తం కూడా జరిగాయి. ఒక దశలో చనిపోతాడేమో అనుకున్నాడు. అతనే అన్నాడు రియలైజ్ అయ్యి. నేను ఒక దశలో ఈ ట్రీట్‌మెంట్‌కి పోలీసుల వ్యవహారంతో నేను బతికేటట్లేదు. నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఇబ్బందవుతుందని చెప్పి ఓపెన్‌గా బయటకొచ్చిన తర్వాత కూడా చెప్పాడు. ఈవెన్ కస్టడీలో అప్పుడప్పుడు విచారణకెళ్ళేటప్పుడు సమయంలో కూడా తన వాదనని అంటే చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే అంత దారుణం. అంటే అతను ఎంత దారుణంగా, ఎంత నీచంగా మాట్లాడాడో, అదే స్థాయిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కూడా సేమ్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చి, నువ్వు చేసిన దారుణమైన కామెంట్స్ కావచ్చు, వాటికి సమాధానం, రిప్లై ఇలానే ఉంటుందని చెప్పేసి గట్టిగానే ఇచ్చారు. ఇప్పుడు బయటకొచ్చాడు. బయటకొచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వాహం మొత్తం కూడా బయటపెట్టాడు. ఇప్పుడు మనకు తెలిసిందే సజ్జల రామకృష్ణారెడ్డి అనగానే పార్టీలో నెంబర్ 3, నెంబర్ 4 అంటూ ఉంటారు కదా! ఆఫ్‌కోర్స్ విజయసాయి వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆయనే నెంబర్ 2, నెంబర్ 2 అన్నట్టుగా ఒకటి. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రి అని కూడా ఒక పదవి కూడా అంటగట్టారు. అంటే విపక్షాలు పెట్టినటువంటి పేరది. అంటే అన్ని శాఖల్లో అతనికి ఏ పదవి లేకపోయినా సరే అన్ని శాఖల్లో ఇన్వాల్వ్ అవుతా ఉంటాడు. కేవలం జగన్‌కి దగ్గర కాబట్టే అనే ప్రాస్పెక్ట్‌లో సకల శాఖ మంత్రి అని పెట్టారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి తీరుని ఎండగడుతూ మాట్లాడాడు. ఏం మాట్లాడాడో చూడండి ఒకసారి. పులింతలు ఆపరు, మన స్టేట్ పార్టీ అసలు ఎక్కడ ఆపరు. ఆ గురించి అందరికీ తెలుసు. అత్యంత సమీపమైన దగ్గర మనిషి రాజశేఖర్ గుడి అంటేనే. ఇక్కడ ఆపారు, పైకి పోయినా అన్నా అని విషయం దమ్మని పోయినా పోతే ఎదురు వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరు పా నువ్వు ఎవరు అన్నాడు. నేను నా ఊరుగాడు అనిలన్నా అంటే లేదు గుర్తుపడలే. అందరూ వచ్చి తమ్ముడు బాగున్నావా అని చెప్పి అందరూ రామజీ పోతున్నారు. నువ్వు గుర్తుపడలు అన్నాడు. నువ్వు దమ్మంటే నేను పార్టీ హౌస్కి వచ్చింది. ఎందుకు వచ్చిన అమ్మ అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ లో నీకు నుంచి రావద్దు. ప్రజలు ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడేమో నా బిడ్డలాంటి పార్టీకి నా పెద్ద చెట్టు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దు ఇచ్చి టాపీ చెట్లోకి ఇచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి చాలా ప్రేమగా చూసుకోవడం కావచ్చు, ఆయన చేసిన పనుల్ని బాగా ఎంకరేజ్ చేసి ఈవెన్ స్వయంగా కాఫీ కలిపి ఇవ్వడం కావచ్చు, లేదా తాగమని వాటర్ బాటిల్ ఇవ్వడం కానీ చేశాడట. ఏది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు. ప్రస్తుతం ఆయన లేడు కదా, పార్టీ ఆఫీస్లో లేడు కదా, మీ బెంగళూరులో అక్కడ ఉండి ఉంటాడు. సో ఆ సమయంలో అప్పుడు గతంలో జరిగిన విషయాన్ని కూడా చెప్తున్నాడు. ఒక 20 రోజుల క్రితం ఎప్పుడో నెల రోజుల క్రితం కలవడానికి వచ్చినప్పుడు జరిగిన విషయం చెప్తున్నాడు. అతను ఏం చెప్తున్నాడంటే, అంతకుముందు జరిగిన విషయం చెప్తూనే జనరల్‌గా అక్కడ పులివెందులు అయినా సరే, ఇక్కడ తాడేపల్లి అయినా సరే, వేరే వైసీపీ ఆఫీస్ ఏదైనా సరే నన్ను ఆపరు. నన్ను చాలా ఓపెన్‌గా రిసీవ్ చేసుకుంటారు. నేను అటువంటి ఘన కార్యక్రమాలు చేశాను కాబట్టి నాకు రిసీవింగ్ బాగుండేది. కానీ ఇప్పుడు లేదు, ఈ విధంగా అడ్డుకుంటున్నారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అని అంటే బూతు మాట్లాడుతూ, ఆయన ఒక వెధవంటూ బూతు మాట్లాడుతూ, ఇంకొక పూడి శ్రీహరి అనే పేరు ఎవరైతే అక్కడ కోఆర్డినేటర్‌గా ఉంటారో ఆయన పేరు కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడి బూతులు తిడుతున్నాడు. అక్కడ ఎట్ ది సేమ్ టైము రౌడీ షీటర్ అని కారుమూరి వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో వైసీపీ అధికార ప్రతినిధి, అతను అన్నాడు నన్ను అని చెప్పి ఆ విషయం కూడా బయటపెట్టాడు. కారుమూరి అసలు నేను రౌడీ షీటర్ని పోలీసులే చెప్పలేదు, వీడు ఎట్లా చెప్తాడు, సొంత పార్టీ వాడు ఉండి వాడిని బర్తరఫ్ చేయాలి అని ఒక డిమాండు. ఇంకోటి ఏమంటాడంటే, ఆ కారుమూరి వెంకటరెడ్డితో ఆ విధంగా అనిపించింది ఈ సజ్జల పూడి శ్రీహరి అంటాడు. వాళ్ళిద్దరు చెప్తేనే ఈ కారుమూరి వెంకటరెడ్డి ఇలా నన్ను రౌడీ షీటర్ అన్నాడు. ఆడియో అని చూపించి ఆడియో కూడా వినిపించాడు, అందరికి వినిపించాడు. సో అంటే వాళ్ళే సజ్జల రామకృష్ణారెడ్డి నాయకత్వంలోనే అంతా కూడా ఇతన్ని వాడుకోవటం కావచ్చు, లేదంటేనో ఇసురు అవతలేయటం కావచ్చు, లేదంటేనో అసలు వాల్యూ లేకుండా పనికిమాలిన విధం చేసి ఒక డిజైన్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో మనం అడ్డగోలుగా ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం, ఎవరి కళ్ళలోనే ఆనందం చూసి ఎవరినో ఆనందం పెట్టడం కోసం, మభ్యపెట్టడం కోసం, సంతోషపెట్టడం కోసం అడ్డగోలుగా మనమేంటో మన స్థాయి ఏంటో తెలుసుకోకుండా నీచంగా మాట్లాడి గోలగోల చేస్తే చివరికి ఇటువంటి పరిస్థితి ఎదురవుద్ది అనేది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఎందుకంటే అతను నేను కథనలు అంటున్నాడు, నాకు న్యాయం చేయాల్సిందే. ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని పూడి శ్రీహరి వీళ్ళిద్దరు సారీ చెప్పాలి. ఎందుకంటే నాతో నన్ను రౌడీ షీటర్ అని అతను కారుమూరితో అనిపించారు. కారుమూరి నాకు ఆడియో పెట్టాడు, కారుమూరి వెంకటరెడ్డి. ఇగో వాళ్ళు అన్నమంటేనే అన్నానని చెప్పి అతను తప్పించుకుంటున్నాడు. సో కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అన్నందుకు వాడిని బర్తరఫ్ చేయాలి. అతనితో అనిపించినందుకు ఈ పూడి శ్రీహరి సజ్జల రామకృష్ణారెడ్డితో క్షమాపణ చెప్పించాలి. నేను కుటుంబం మొత్తం కోల్పోయాను, ఫ్యామిలీ మొత్తం కోల్పోయాను, లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. పార్టీ కోసమే కష్టపడ్డాను, 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డాను, 9 నెలలు జైల్లో ఉండొచ్చాను, భార్యతో సహా రోడ్డు మీద పడ్డాను. ఇప్పుడు నన్ను పట్టించుకునే వాళ్ళు లేడు, కనీసం భోజనం
పార్టీ కార్యకర్త కదా, ఆకలి అవుతుంది భోజనం తింటా అన్నా కూడా భోజనం తినేయకుండా నన్ను ఆపేశారు. నీకు పార్టీతో ఏం సంబంధం, నువ్వు బయటికి వెళ్ళిపో అని మాట్లాడారు. ఇంతకంటే నీచం దారుణం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి రావాల్సిందే, నా సమాధానం చెప్పాల్సిందే, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇదంతా నా పార్టీ నేతల పట్ల, పర్టికులర్ దళితుల పట్ల, దళిత కార్డు కూడా వాడాడు. అతను దళితుడు కాబట్టి దళిత కార్డు యూజ్ చేయడం కూడా జరిగింది. దళితుల్ని చాలా హీనంగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం దళితులు మన వాళ్ళే అని కాళ్ళు ఎగరెత్తుకుని చెప్తున్నారు. అంతవరకు ఓకే. కానీ మిగతా పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో దళితుల్ని చాలా దూరం పెడుతున్నారు. ఈ సజ్జల లాంటి వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మరీ అత్యంత హీనంగా చూస్తున్నారు అనేది ఆయన వర్షన్గా అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఏదో సామెత చెప్తారు కదా, క్షౌరం అయితేనే వివరం వచ్చుదని చెప్పి పూర్తి స్థాయిలో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడి తర్వాత కూలిపోయిన తర్వాత అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, అన్నీ చేశాడు, అన్నీ భరించాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు అసలు వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు, క్లెయిమ్ చేసుకోవట్లేదు. అంటే సొంత పార్టీ నేతలే నీ భాషజాలాన్ని, నీ భావాన్ని, నీ భాష అసభ్య పదజాలాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇంకా ఓన్ చేసుకుంటే ఇంకా పరుగు బాద్ది, ఇంకా బూతుల పార్టీ అవుతుందని చెప్పి ఒక ఇంటెన్షన్తో మేబీ వాళ్ళు పక్కన పెట్టారనే చర్చ కూడా కొనసాగుతుంది. వైసీపీలోనే ఈ చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఎక్కువగా అంత అడ్డగోలుగా మాట్లాడే వ్యక్తిని ఆ విధంగా పార్టీ పరువు బజారుకి ఇచ్చేలా మాట్లాడుతున్నారు. ఇతను మనకి ప్రమాదకరమైన ప్రాస్పెక్ట్లో, అంటే అప్పుడు మాత్రం వాడుకున్నారు, గట్టి కామెంట్స్, నచ్చిన వాళ్ళని తిట్టారు. పవన్ కళ్యాణ్ తిట్టించారు, చంద్రబాబు తిట్టించారు, లోకేష్ని తిట్టించారు, ఎవరిని పడితే వాళ్ళని తిట్టించారు అప్పుడు మాత్రం. బట్ ఆ తర్వాత లేటర్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత డిజోన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాకు సంబంధం లేదు ఆ ఎవడో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చివరికి రౌడీ షీటర్ అనే ముద్ర పోలీసులు వేశారా లేదా కానీ వైసీపీ పార్టీ సొంత పార్టీ నేతలే రౌడీ షీటర్ అని స్వయంగా వాళ్ళే యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఇదే అతని గొడవ. జగన్మోహన్ రెడ్డి రావాల్సిందే, నాకు వాళ్ళిద్దరితో సారీ చెప్పించాలి, ఈ కారుమూరి వెంకటరెడ్డిని బర్తరఫ్ చేయాలి, పదవిలో నుంచి, అధికార ప్రతినిధి పోస్ట్ నుంచి తీసేయాల్సిందని చెప్పి చాలా అంటే చాలా బలంగా కోరుతున్నారు. సో ఇది ఒక లివింగ్ ఎగ్జాంపుల్. ఏదో మనకి అధికారం ఉంది కదా, లేదంటే మన వెనక వాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పేసి గర్వంగా ఫీల్ అయిపోయి దళిత కార్డు అడ్డం పెట్టుకుని అడ్డగోలుగు మాట్లాడితే దెబ్బలు ఖచ్చితంగా పడితే జీవితాలు తారుమారు అవుతాయని చెప్పడానికి ఇది ఒక బోరగడ్డ అనిల్ కుమార్ అనే ఒక దళితుడి యొక్క వ్యవహారం లివింగ్ ఎగ్జాంపుల్.